ఏడాదిలో అధికారుల కోసం 4,000 గృహాలు పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. 4,000 గృహాలు పూర్తి చేయడం అంటే ప్రభుత్వానికి హెచ్ఆర్ఏ రూపంగా కానివ్వండి, మెయింటెనెన్స్ రూపంగా, పెట్రోల్ డీజిల్ రూపంగా సుమారుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు మిగిలినట్టే. నెలకు ప్రభుత్వానికి 300 నుంచి 400 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే సుమారుగా సంవత్సరానికి 5,000 కోట్లు, 5 సంవత్సరాలకి 25,000 కోట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దండుపేళం బ్యాచ్ ఏడుస్తున్నట్లుగా అమరావతికి ఇచ్చే 13,000 కోట్లు, 15,000 కోట్లు అప్పు ఒక్క అధికారుల గృహాలకు వల్ల మిగిలే హెచ్ఆర్ఏ డబ్బులు, పెట్రోల్ డీజిల్ డబ్బులే సరిపోతాయి. అప్పు తెచ్చడానికి అదే సరిపోతుంది. ఇంకా మీకెందుకు ఏడుపులు? అధికారులతో పాటు సెక్రటేరియట్ ఉద్యోగస్తులకి, హైకోర్టు ఉద్యోగస్తులకి, ఇలా చాలామంది ఉద్యోగస్తులకి ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. త్వరితగతిన పూర్తవుతాయి. అవి కూడా ఇంకో 2 ఏళ్ళు రెడీ అయిపోతాయి. అవన్నీ కూడా రెడీ అయితే ప్రభుత్వానికి ఎంత మిగులుతుందో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా అక్కడి నుంచి మీరు పరిపాలన చేసినప్పుడు ఆ భవనాలను పూర్తి చేసి ఆ అధికారులకి, ఉద్యోగస్తులకి అలాట్ చేసినట్టయితే ఇప్పటికే ప్రభుత్వానికి 40-50 కోట్లు మిగిలాయి. ఆ సోయ లేదు, ఆ ఆలోచన లేదు జగన్ రెడ్డికి. ఎంతసేపు అమరావతి మీద పడి ఆడవడం తప్ప దాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న ఆలోచన కానీ, ఆలోచన చేసే ఉద్దేశం కానీ వాళ్ళకి లేదు. అమరావతి మీద పడి ఆడవాలి అంతే. అమరావతిని భూతంగా చూపించి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలి. దాన్ని అవకాశంగా తీసుకుని పొరుగు రాష్ట్రాల్లో తమకున్న వేల లక్షల కోట్ల ఆస్తుల్ని పెంచుకోవాలి. అమరావతిని నాశనం చేయాలి, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలి. ఇది ఒకటే లక్ష్యంతో పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు. చిన్న పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు పరిపాలించింది. అమరావతి కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏ పని చేయటం చేతకాల. దోచుకోవటం తప్ప పని చేసే సమయం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. ఆనాడు పరిపాలనలో సమయాన్నంతా దోచుకోవడానికి ఉపయోగించారు. ఈనాడు ప్రతిపక్షం హోదా కూడా కోల్పోయి కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరగడానికి సరిపెట్టుకుంటున్నారు సమయాన్ని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 5,000 కోట్లు, 10,000 కోట్లు మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో సంపాదించుకొని 5 ఏళ్ళు 6 ఏళ్ళు జైల్లో ఉండొచ్చేస్తే మన కుటుంబం హాయిగా బతకొచ్చు కదా. 5 ఏళ్ళు జైల్లో ఉంటే ఏమవుతుంది? ప్రజలు కూడా మర్చిపోతారు అన్న లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తే 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు దోచేసుకొని అరబ్ రాజులు ఉంటారు కదా, వాళ్ళ తరహాల మనం కూడా హాయిగా ప్యాలెస్లో తొంగవచ్చు అనుకున్నాడు జగన్ రెడ్డి. అట్లాగే పరిపాలన చేశారు, అలాగే దోచుకున్నారు. బాగైతే 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. 420 కదా. అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, ఏం చేసినా 420 కేసులే కాబట్టి, చీటింగ్ కేసులే కాబట్టి 10 ఏళ్ళు పడుతుందేమో జైలు బాగుపడితే. 10 ఏళ్ళు శిక్ష అనిపిస్తే సరిపోతుంది కదా, మిగతా వాళ్ళంతా హాయిగా బతుకుతారు కదా అన్న లక్ష్యంతో పనిచేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దామని కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అభిమానం కానీ, రాష్ట్రం పట్ల మమకారం కానీ ఏ కోసాన లేని వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షుడు. సొల్లు కవర్లు చెప్పి ప్రజలను మభ్యపెడుతూ, ఎదుటి పార్టీల మీద బురద జల్లుతూ ప్రజలు అటు డైవర్ట్ చేసి పబ్బం గడుపుకుంటూ దోచుకుంటాకి చూశారే తప్ప రాష్ట్రం కోసం ఆలోచించిన సెకండ్ కూడా పాపన పోల. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వడివడిగా అమరావతి అభివృద్ధికి అడుగులు మొదలైనాయి. మొన్న ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవాలు చేశారు. పనులు కూడా మొదలైపోయినాయి. సంవత్సరంలోనే అధికారులకి 4,000 గృహ సముదాయాలు పూర్తి చేసి వారికి అందించి మిగతా పనులు కూడా 2-3 ఏళ్లలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి నిన్న సిఆర్డీఏ సమీక్షలో మంత్రి పొంగూరు నారాయణ గారు స్పష్టంగా వివరించారు. అధికారులంతా అక్కడే నివాసం ఉండేలా అన్ని వసతులు కల్పిస్తామని వివరించారు. సిఆర్డీఐ సభ్యుల ప్రమాణ స్వీకారం నగర కార్యాలయంలో జరిగింది. మంత్రి నారాయణతో పాటు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏడాదిన్నరలో అమరావతిలో ట్రంక్ రోడ్లు, 2 ఏళ్లలో లేఅవుట్ రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అమరావతికి మొత్తంగా మరో 10,000 ఎకరాలు కావాల్సి ఉందని చెప్పారు. అమరావతిలో కాలుష్యం లేని పరిశ్రమల కోసం 2,500 ఎకరాలు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2,005 ఎకరాలు, అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో 5,000 ఎకరాలు,
ల్యాండ్ పూలింగ్ అయితే రైతులకు నష్టం ఉండదని ప్రజాప్రతినిధులంతా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించారు. ల్యాండ్ పూలింగ్ అయితే ప్రభుత్వానికి 20% మాత్రమే మిగులుతుంది. ఏ విధానం అమలు చేయాలో గ్రామ సభలు పెట్టి నిర్ణయించాలని స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించినట్లు వివరించారు. క్రడాయి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఎలా ఉందో అందరికీ తెలుసు. గత 5 ఏళ్లలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత సర్వనాశనం చేశాడో కూడా తెలుసు. ఏమి కార్యక్రమాలు చేయకపోగా, అభివృద్ధి చేయకపోగా, పరిశ్రమలు తీసుకురాకపోగా, పోలవరం పూర్తి చేయకపోగా, అమరావతిలో ఒక్క తట్టెడు సిమెంట్ కూడా వేయకపోగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం నెత్తి మీద పడేసి భస్మాసురుడు అస్తం ఎట్లా అయితే పెడతాడో అలాగే జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడిలా మారి ఆంధ్రప్రదేశ్ నెత్తిన చెయ్యి పెట్టి నాశనం చేసి పారిపోయాడు. అభివృద్ధి ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అభివృద్ధి, సంక్షేమం అనేవి రాష్ట్రానికి 2 కళ్ళు లాంటివి. రియల్ ఎస్టేట్ వల్ల అనుబంధ రంగాల్లో ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో జీవోలు చూసి క్రడాయి వారు అడిగిన వాటిలో మెజారిటీ వాటాను అమలు చేశాం. రాష్ట్రంలో 3 మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్లు స్టడీ చేయాలని నిర్ణయించాం. నెల్లూరు జిల్లా కావలిని ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తున్నాం. ప్లాన్కు కట్టిన నిర్మాణానికి ఎంత మేర ఉల్లంఘనలు ఉన్నాయో పరిశీలన జరుగుతోంది. కావలిలో నిర్మాణాల్లో 75% ఉల్లంఘనలు ఉన్నట్టు తేలిందన్నారు. నెల్లూరు ఉడా పరిధిలో ప్రస్తుత ఉల్లంఘనలపై పరిశీలన జరుగుతోందని, బిల్డర్స్కు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్పోర్ట్స్ సిటీ అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే వేల ఉద్యోగాలు డైరెక్ట్గా వస్తాయి. ఇండైరెక్ట్గా 10-15 వేల ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని వస్తాయంటే కడుపు మంటతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులు పడి ఏడుస్తూ ఉండటం ఇప్పుడే కాదు, మనం 2014-19 మధ్యలో కూడా చూసాం. అప్పుడు ఇలా ఏడుస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా వీళ్ళ ఏడుపులు మొదలవుతాయి. రాష్ట్రం బాగుపడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం వాళ్ళకి ఇష్టం ఉండదు. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు రావటం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎంతసేపు రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత వాళ్ళకు కట్టు బానిసలా ఉండాలని చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడా 5 ఏళ్లలో అంటే గంజాయి సాగు పెంచాడు. గంజాయి సాగు రవాణా చేయడానికి యువతను పాడు చేశాడు. గంజాయికి బానిసలు చేశాడు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా దోచుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి చేసింది. ఒక్క పరిశ్రమ తీసుకురాలా, ఒక్క ఉద్యోగాన్ని కల్పించలా. కర్మాలను ప్రోత్సహించాడు, దౌర్జన్యాలు ప్రోత్సహించాడు, భూ కబ్జాలను ప్రోత్సహించాడు. లిక్కర్ స్కామ్లో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో చూసాం. వినాశనం తప్ప అభివృద్ధి మాట అనేది జగన్కి తెలియదు. వినాశకారే విపరీత బుద్ధి ఎక్కువ రోజులు సాగదు. రేపు ఈ కేసులన్నీ మెడగ చుట్టుకుని జైలుకి వెళ్ళి ప్రభుత్వం కఠినంగా శిక్షించి చర్యలు తీసుకుని అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల ఆస్తులను జప్తు చేస్తే అప్పుడు ఏమైపోతావు జగన్ రెడ్డి? ఏమైపోతావు నువ్వు?